హనీ ప్లీజ్ నాతో మాట్లాడవా హనీ? హనీ ప్లీజ్ హనీ, ఒక్కసారి మాట్లాడు హనీ నాతో. హనీ ప్లీజ్ హనీ, ఒక్కసారి మాట్లాడు హనీ. నువ్వు లేకుండా నేను ఉండలేను హనీ. ప్లీజ్ హనీ. హనీనా? హనీ లేకపోతే ఉండలేవా? అరే ఏంట్రా ఎంతట్లో తేనె నాగడికి కలుస్తున్నట్టుంది అదొకే. తిండిపోతున్నా. హనీ ప్లీజ్ హనీ, నీ కోసం నేను ఏదన్నా చేస్తాను హనీ. ప్లీజ్ హనీ, ఒక్కసారి మాట్లాడు హనీ. అరే మొన్న లేరా? ఏంట్రా హనీ మాట్లాడటం ఏంద్రా? నీకు రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. లేలే తొందరగా కాలేజీకి వెళ్ళాలి. అమ్మో ఏంటి సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే ఉదయాన్నే పేమెంట్లు ఇచ్చేవాడు. చూసావా హనీ, నీ గురించి నేను ఎన్ని బాధలు పడుతున్నానో. ప్లీజ్ హనీ, దయచేసి నాతో ఒక్కసారి మాట్లాడు హనీ. అబ్బా ఎంత అందంగా ఉన్నానో, నా అందం చూస్తే నాకే అసూయ కలుగుతుంది. దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు? పాపం మా మున్నాగాడికి కొంచెం ఇవ్వచ్చు కదా, రోజు వాడి కోతి మొహం చూడలేక చచ్చిపోతున్నాం మేము. అబ్బా ఇప్పుడే అనుకున్నాను, అప్పుడే ఫోన్ చేశాడు. వీడికి 100 సంవత్సరాలు రా బాబాయ్. హలో మామా, ఏంట్రా ఏంటి తెల్లవారు ఫోన్ చేస్తావు? ఏంటి సంగతి? హలో రమేష్, అర్జెంట్ నీతో మాట్లాడాలరా. అర్జెంట్ మా ఇంటికి వచ్చి, చాలా అర్జెంట్, తొందరగా రా. అర్జెంటా? ఏంట్రా ఫోన్లో చెప్పు. అరే మామా చెప్పరా. వెదవకి అంతా కంగారే, ఏది పూర్తిగా చెప్పడు. అర్జెంట్ అంట. అమ్మో ఈడేదో కాంప్లిమెంట్ తీసుకొచ్చినట్టున్నాడు. 2 hours later. అరే నేను వచ్చి అరగంట అవుతుందిరా, నువ్వేం చెప్పకుండా అటు ఇటు తిరిగితే ఏంట్రా అర్థం? ఎందుకురా ఈ టార్చర్ నాకు? అరే నేను ఇక్కడ కుక్కలా వాగుతుంటే పట్టించుకోవేంట్రా? ఏంట్రా ఈ టార్చరు? చెప్పురా ఎందుకు పిలిచావో? అది అది మరేమొచ్చి బావా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి బావా. బావా ఒరే ఇదేంట్రా కొత్తగా వరసలు కలుపుతున్నావు? ఒరే ఏంట్రా? అమ్మో అరే నువ్వు నా కొంపకేసరి పెట్టావు కదరా. అందుకే చెప్తుందిరా మా అమ్మ, వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురాకూడదని. మొత్తానికి నా కొంపకే పెట్టావు కదరా. అబ్బా నీ చెల్లి నాకు చెల్లి అవుతుంది లేరా, నువ్వేం భయపడకో. అరే నన్ను బావ అంటున్నావు, మా చెల్లెమ్మో చెల్లి అవుతుంది అంటున్నావు. ఇయ్యేం వరసలు రా చెడగట్లేదువా? అది కాదు బావా, నేను లవ్ లో పడ్డాను రా. ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక నీ హెల్ప్ కోసం అడుగుతున్నాను రా. అరే మామ ముందు నువ్వు నన్ను బావ అని పిలడం మానేరా. అలా పిలుస్తుంటే నా గులాబ్ జాములు గడగలు ఆడిపోతున్నాయి. వద్దురా. రాయ్ చెప్పిన దాకా ఆగలేవేట్రా? ఎందుకురా నీకు అది కాబరా? బావా నువ్వే అలాగనే హెల్ప్ చెయ్యాలరా. అరే ఇంకొకసారి నేను బావాని పిలిచావు అనుకో, నిన్న హుస్సేన్ సాగర్ లో తోసేసి నేను జైలుకి వెళ్ళిపోతాను, చూసుకో మరి. అయినా నువ్వు పెద్ద పోరం బొగ్గడు అని తెలుసుండి నా చెల్లెలు గొంతు ఎలా కొయ్యమంటావురా? అయినా నువ్వు మా ఇంటలుడంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. బాబాయ్ వద్దురా బాబా. ఊరే మనసులో ఎంత గ్రిడ్జ్ పెట్టుకుని బయటికి మాత్రం ప్రాణ స్నేహితుల్లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా. ఛీ నీ ఎదవా. అరే అయినా నేను అది ఎదవని కాదులేరా, నేను ప్రేమించింది మీ చెల్లిని కాదులే. అమ్మా బతికించావురా బాబు, సంతోషం. మావా ఇంతకీ ఆ దురదృష్టవంతురాలు ఎవర్రా? ఇంతకీ ఎక్కడ ఉంటది? అదే మావా, మీ పిన్ని కూతురు సుచి, నా హనీరా, హనీ డార్లింగ్. ఏంటి మా చెల్లెలు సుచియా? ఒరే పోయి ట్రైన్ కింద తలబడతానంటే వేట్రా, అది బాబు మంచాడు కాదు, వద్దురా బాబు. అరే నీ నోట్లో చెప్పిన మంచి మాటలు రావా? నీ చెల్లి కదని చెప్పాను కదా, ఎందుకు నీకు గాబరా? అరే మైదా పిండి, నీకు దాని బ్యాక్గ్రౌండ్ తెలియక ఎరగబడిపోతున్నారా? దాన్ని అంత దూరం నుంచి ఇక్కడ పంపించి ఎందుకు చదివిస్తున్నారో తెలుసా? ఆ విషయం తెలిసిందనుకో మా ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించవు నువ్వు. ఏంటి అంత వరస్ట్ ఫ్లాష్ బ్యాకా? వరస్టా కాదు, బాగా వైల్డెస్ట్. అరే దాని బ్యాక్గ్రౌండ్ మంచిది కాదురా, నా మాట వినరా. అరే నువ్వు చాలా తెలివిగా చెడగొట్టడానికి ట్రై చేస్తున్నావురా. అవసరం లేదులే, నా బాధలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళు ఇంకా.
నాయనా ఓతప్పం నేను చెప్పింది నిన్ను నేనేం చెడగొట్టట్లేదు. ఒరే దాని బాబు మంచోడు కాదురా, దాని ఊర్లో పెద్ద ఫ్యాక్షనిస్ట్ రా. ఉల్లిపాయలు కోసినంత ఈజీగా తలకాయలు కోసేస్తారా. ఏంటి ఉల్లిపాయ తలకాయనా? ఏంట్రా నా కాబోయే మామగారు వంటలోడా ఏంటి? ఒరే నడకాయ మీద తలకాయ లేనోడా, చెప్పింది జాగ్రత్త వినరా. వాళ్ళు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ రా, చిన్న బాంబే స్పేస్ చేస్తారా నిన్ను. వద్దురా. రాయ్ నేను ఒకసారి ఫిక్స్ అయితే 100 సార్లు ఫిక్స్ అయినట్టే, రాసుకో పక్క. నిన్ను ఒక్కసారి చంపర్రా, 100 సార్లు కస పొడిచి మరీ చంపుతారా. ఇది కూడా పక్క, నువ్వు కూడా రాసుకో ఎక్కడన్నా. అమ్మో ఈడేంటి మనకి వార్నింగ్ ఇస్తున్నాడా లేకపోతే చెడగొట్టడానికి బెదిరిస్తున్నాడా? ఎలా కాదు, ఈడికి వచ్చిన పంచదాయలు వేయాలి. రాయ్ బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా ఈ మొన్న వెనకడికి వేయడురా. ఇక నువ్వు మారవరా, నీ చావు నువ్వు చావరా బాబు, నన్ను మాత్రం గెలక్కి ఇంకా. బావా 24 hours later. ఏమండి మనం వచ్చి చాలా సేపు అవుతుంది, మీరు దయచేసి ఏదో ఒకటి మాట్లాడండి. మా అన్నయ్య గారిని తెలిసిందంటే నన్ను కోప్పడతాడు. సుచి నీకు ఈ బిల్లుని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరో పెంట మీద పడేస్తే మీరు తీసుకొచ్చినట్టుంది. ఏంటి పెంట మీద? ప్లీజ్ అండి కొంచెం తొందరగా చెప్పండి, మా అన్నయ్య చూసాడంటే పెద్ద గొడవ అయిపోతుంది. అసలే మీతో మాట్లాడొద్దని మార్నింగే చెప్పాడు నాకు. ఒరే మిత్రద్రోహి, అడుగడుగునా అడ్డుపడుతున్నావు కదరా. ఛీ! చెప్పండి ఇంకా ఏం చెప్పాడు మీ అన్నయ్య? ఇంకానా, మీరు ఈ ఊర్లోనే పెద్ద వెధవని, మీరు అమ్మాయిని చూస్తే సొల్లు కాచుకొని తిరుగుతారని. ఇక కాపండి వద్దు వద్దు, ఇక చాలు, నాకు అర్థమైపోయింది. లేండి ఆయన సంగతి వదిలేండి, మీరు చెప్పండి మీ మనసులో నా కోసం ఏమనుకుంటున్నారు? నా దృష్టిలో మీరు బాగా చదువుకున్న ఒక జులాయి, మీరు చిలిపి పనులు చేసుకు తిరిగే చిన్ని కృష్ణుడు లాంటి వారు. అన్నమాట ఏంటి ఉన్నమాటే, మీరు చెప్పింది 100% కరెక్టేనండి. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు, మీ మనసులో ఏముందో బయటపడటం లేదు మీరు. ఛీ, మీరు మరీను. అయినా ఆడపిల్లని ఎవరైనా ఇంత డైరెక్ట్ గా అడిగేస్తారా? అయినా ఇంతసేపు నేను మీతోనే ఉన్నాను, అది కూడా మా అన్నయ్య వద్దంటేను. ఇప్పటికన్నా మీకు అర్థం కాలేదా? ఒక్క నిమిషం, మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. హలో, ఓ కాబోయే మామగారు అన్నమాట. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారో వినాలనిపిస్తుంది. హా పప్పా చెప్పండి. ఏమ్మీ బాగున్నావా? కాలేజీకి పోయి వస్తున్నావా? నీకు విషయం చెప్దామని ఫోన్ చేస్తున్నాడు అమ్మి. అదే నీకు 2వ తరగతి ప్రారంభంలోకి రాసినాడే, అదే ఆ రాజేష్ గారు ఈ రోజు కొండారెడ్డి బుడ్ సెంటర్ దగ్గర దొరికినాడు. నా యాల్ది మనోళ్ళు మొక్కలుగా నరికేస్తున్నారు, గొడ్డు నరికినట్టుగా. గబ్బు నా యాల. ఇంకేంది సంగతులా? ఓయమ్మో ఏకంగా చంపేయడమే, ఇదేం ఫ్యామిలీ రా బాబు. హా పప్పా నేను రోడ్డు మీద ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చేస్తానే మీకు. ఏమండి నాకు టైం అవుతుందండి, మళ్ళీ మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది, నేను ఇంక వెళ్ళిపోతానండి. సుచి ఇట్రా. అమ్మో అన్నయ్య వస్తాడు. ఏమండి దయచేసి మీరు పారిపోండి, పెద్ద గొడవ అవుతుంది. అరే మొన్న ఇంకొకసారి నా చెల్లి జోలికి వచ్చి మర్యాద ఉండదు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, మళ్ళీ చెప్పని చూసుకో. అరే బావా అరే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం, అదే బావా. ఇంకొకసారి నన్ను పిలిచావో నిన్ను ముక్కలుగా నరికేస్తాను. పదవ ఎందుకు నువ్వు? సుచి ఒక్కసారి అరే బావా ఒకసారి రా.